వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పాలిటీ పార్లమెంటరీ కమిటీలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ప్రకరణ 88, 105లో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది. స్వాధికారాలను ప్రస్తావించిన ఈ ప్రకరణలో స్వాధికారాలు పార్లమెంటు కమిటీలకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. లక్షణాలు, నిర్మాణం. ఈ కమిటీలు సభ చేత ఎన్నుకోబడతాయి లేదా సభాధ్యక్షుల చేత ఎంపిక చేయబడతాయి. ప్రతి కమిటీ ఒక చైర్మన్ అధ్యక్షతన పనిచేస్తుంది. కమిటీ తన నివేదికను స్పీకర్కు లేదా చైర్మన్కు సమర్పిస్తుంది. ప్రతి కమిటీ లోక్సభ, రాజ్యసభల చేత సమకూర్చిన కార్యాలయాన్ని వినియోగించుకుంటుంది. పార్లమెంటరీ కమిటీ సభ్యత్వం ఆయా పార్టీల సంఖ్యా బలానికి అనుగుణంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉంటుంది. పార్లమెంటు కమిటీల్లో సభ్యులను ఆయా సభల్లో ఒక తీర్మానం ద్వారా ఎన్నుకోవడం కానీ లేదా సభాధ్యక్షుల చేత నియమించబడడం కానీ జరుగుతుంది. ఆర్థిక కమిటీలోని సభ్యులందరూ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికవుతారు. ఈ కమిటీల చైర్మన్ను సంబంధిత సభాధ్యక్షుడు నియమిస్తారు. ఒకవేళ సభాధ్యక్షుడు కమిటీలో సభ్యుడైతే అతడే ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. కమిటీలోని మొత్తం సభ్యుల్లో 1/3 వంతును కోరంగా పరిగణిస్తారు. తమకు సహాయపడటానికి కొన్ని ఉప కమిటీలను కూడా పార్లమెంటరీ కమిటీలు నియమించుకోవచ్చు. పార్లమెంటరీ కమిటీలు రకాలు. భారతదేశంలో 2 రకాల కమిటీలు ఉన్నాయి. ఒకటి స్థాయీ కమిటీలు, 2 తాత్కాలిక కమిటీలు. స్థాయీ కమిటీలు ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలంగా ఆయా సభలతో ఎన్నుకోబడతాయి. ఇవి నిరంతరంగా పనిచేస్తుంటాయి. సభ్యులు మాత్రం మారుతుంటారు. వీటిలో లోక్సభ, రాజ్యసభల నిష్పత్తి 2:1లో ఉంటుంది. తాత్కాలిక కమిటీలు అవసరాన్ని బట్టి ఆయా సమయాల్లో ఏర్పడతాయి. వీటిని సభాధ్యక్షులు సభల తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికను సమర్పించగానే రద్దు అవుతాయి. స్థాయీ కమిటీలు 2 రకాలు. ఏ సాధారణ కమిటీలు, బి ఆర్థిక కమిటీలు. ఆర్థికేతర విషయాలను పరిశీలించే కమిటీలను సాధారణ కమిటీలు అంటారు. ఆర్థిక విషయాలను మాత్రమే పరిశీలించే కమిటీలను ఆర్థిక కమిటీలు అంటారు. స్థాయీ కమిటీలను విధుల పరంగా కింది విధంగా వర్గీకరించవచ్చు. విచారణ కమిటీలు, విజ్ఞాపన కమిటీ, ఎథిక్స్ కమిటీ, సాధికారాల కమిటీ. నియంత్రణ పర్యవేక్షణ కమిటీలు, ప్రభుత్వ వాగ్దానాలపై కమిటీ, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ, మహిళా సాధికారిక కమిటీ, లాభదాయక పదవులపై కమిటీ, దత్తశాసనాలపై కమిటీ. రోజువారీ కార్యక్రమాలు, సభా వ్యవహారాల కమిటీలు. ఇందులో రూల్స్ కమిటీ, సభ్యుల గైర్హాజరు కమిటీ, ప్రైవేట్ మెంబర్స్ బిల్లుపై కమిటీ, సభా వ్యవహార సలహా కమిటీ. హౌస్ కీపింగ్ కమిటీలు లేదా సేవా కమిటీలు. ఇందులో జనరల్ పర్పస్ కమిటీ, హౌస్ కమిటీ, లైబ్రరీ కమిటీ, సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల కమిటీ. సాధారణ కమిటీలు, సభా వ్యవహారాల సలహా కమిటీ గురించి తెలుసుకుందాం. ఉభయ సభలకు వేర్వేరుగా ఈ కమిటీలు ఉంటాయి. లోక్సభలో ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. నిర్ణీత కాలపరిమితి ఉండదు. వీరిని ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు. ఈ కమిటీలకు ఆయా సభాధ్యక్షులు హోదారీత్యా చైర్మన్గా ఉంటారు. శాసన సంబంధమైన సభా కార్యకలాపాలకు
ఎంత సమయాన్ని వినియోగించాలో ఈ కమిటీ నిర్ణయిస్తుంది. విజ్ఞాపన కమిటీ. లోక్సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ చైర్మన్లను ఆయా సభ కమిటీ అధ్యక్షులే నియమిస్తారు. నిర్ణీత కాలపరిమితి ఉండదు. ఉభయ సభలకు పౌరులు సమర్పించిన విజ్ఞాపనలు పరిశీలించి వాటిని ఏ విధంగా పరిష్కరించాలో సూచన చేస్తుంది. ఈ కమిటీని అంబుడ్స్మన్ లేదా నిఘా కమిటీ అంటారు. సభా హక్కుల కమిటీ. లోక్సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉంటారు. ఉభయ సభలకు వేర్వేరుగా కమిటీలు ఉంటాయి. సభ్యులను సభాధ్యక్షులు నియమిస్తారు. ఈ కమిటీ అర్ధన్యాయ సంబంధమైన విధులను నిర్వహిస్తుంది. నిర్ణీత కాలపరిమితి ఉండదు. విస్తృత అధికారాలను కలిగి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల హక్కులను, హోదాలను పరిరక్షిస్తుంది. ప్రభుత్వ హామీల కమిటీ. ఉభయ సభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీ ఏర్పాటు జరుగుతుంది. లోక్సభలో 15 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉంటారు. 1 సంవత్సర కాలపరిమితి ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల మీద, తీర్మానాల మీద చర్చ జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాలైన హామీలు ఇస్తూ ఉంటారు. ఈ హామీల అమలు మొదలగు విషయాలను పరిశీలిస్తుంది. దత్త శాసనాల కమిటీ. నియోజిత శాసనాల కమిటీ. ఈ కమిటీ కూడా ఉభయ సభలకు వేరువేరుగా ఉంటుంది. ప్రతి సభలోనూ వీరిని ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు. 15 మంది సభ్యులు ఉంటారు. మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండరు. 1 సంవత్సర కాలపరిమితి ఉంటుంది. పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్ధతను పరిశీలించడం, లోగడ రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేటట్లు చూడడం ఈ కమిటీ ముఖ్య విధులు. ఈ కమిటీని జీవి మౌలాంకర్ పార్లమెంటు విధుల రక్షణకర్తగా పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ సంఘం. ఇది ఉభయ సభలతో కూడుకున్న సంయుక్త కమిటీ. ఇందులో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 20 మంది లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. 1 సంవత్సర కాలపరిమితి ఉంటుంది. సభ్యులను ఆయా సభలు ఎన్నుకుంటాయి. రాజ్యాంగపరంగా, చట్టపరంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కల్పించిన రక్షణలను, సౌకర్యాలను, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులను పరిశీలిస్తుంది. ఆర్థిక కమిటీలు. ప్రభుత్వ ఖాతాల కమిటీ. ఇది పార్లమెంటరీ కమిటీల్లో అతి ప్రాచీనమైన కమిటీ. ఈ కమిటీని 1921లో ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంటరీ సంయుక్త కమిటీ. ఇందులో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి ఆయా సభల సభ్యుల చేత నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో 1 సంవత్సరం కాలానికి ఎన్నికవుతారు. సాధారణంగా 2 సంవత్సరాల వరకు కొనసాగుతారు. మంత్రులు ఈ కమిటీల్లో ఉండడానికి అర్హులు కారు. ఈ కమిటీ చైర్మన్ను లోక్సభ స్పీకర్ నియమిస్తారు. అయితే 1967లో ప్రారంభమైన ఒక సంప్రదాయం ప్రకారం లోక్సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక సభ్యుడిని చైర్మన్గా నియమిస్తున్నారు. ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులు. కాగు నివేదికలను ఆధారంగా చేసుకొని కింది అంశాలను పరిశీలిస్తుంది. ఖాతాల్లో చూపిన వ్యయం చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చు పెట్టారా లేదా అని పరిశీలించడం, పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉన్నదో లేదో పరిశీలించడం, పునర్వ్యయం నిబంధనల మేరకు అర్హత కలిగిన అధికారుల ఆజ్ఞానుసారం జరిగిందో లేదో పరిశీలించడం, ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలపై కాగ్ ఇచ్చిన నివేదికలను పరిశీలించడం. ఈ కమిటీకి కాగ్ సాంకేతిక ఇతరత్రా సలహాలను అందిస్తారు. అందుకే ఇతన్ని
ఈ కమిటీకి స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా పరిగణిస్తారు. అంచనాల కమిటీ. అంచనాల కమిటీని 1950లో ఆనాటి ఆర్థిక మంత్రి జాన్ మతాయ్ సిఫారసు మేరకు పార్లమెంటు ఏర్పాటు చేసింది. ఇందులో 30 మంది సభ్యులు ఉంటారు. సభ్యులందరూ 1 సంవత్సర కాలానికి లోక్సభ నుంచి ఎన్నికవుతారు. మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండరు. ఈ కమిటీ చైర్మన్ను స్పీకర్ నియమిస్తారు. సంప్రదాయంగా 3 సంవత్సరాలు కొనసాగుతారు. అనగా 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు. విధులు. ప్రభుత్వ అంచనాలను దృష్టిలో పెట్టుకుని పొదుపును పాటించడం, వ్యవస్థలను అభివృద్ధి పరచడం, పాలనా రంగంలో సంస్కరణలను సూచించడం, పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం, ఆయా అంచనాల కింద కేటాయించిన నిధులు దాని పరిధిలో ఉందో లేదో పరిశీలించడం, అంచనాలు ఏ రూపంలో పార్లమెంటుకు సమర్పించాలో సూచించడం, అంచనాల సంఘం తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుంది. గమనిక. ప్రభుత్వ ఖాతాల కమిటీని, అంచనాల కమిటీని కవలల కమిటీ అంటారు. కారణం ఈ 2 కమిటీల విధుల్లో తేడా ఉండకపోవడమే. అలాగే దీన్ని నిరంతర పొదుపు కమిటీ అని కూడా అంటారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ. ఈ కమిటీ 1964లో కృష్ణమీనన్ కమిటీ సలహా మేరకు ఏర్పాటు చేశారు. మొదట్లో 1974 వరకు ఇందులో 15 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం 22 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 15 మంది లోక్సభ నుంచి, 7 రాజ్యసభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికవుతారు. కమిటీ చైర్మన్ను స్పీకర్ నియమిస్తారు. మంత్రులు సభ్యులుగా ఉండరాదు. విధులు. ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను, ఖాతాలను పరిశీలించుట, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించడం, ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాపాలను, వ్యాపార సరళిని సమర్థంగా నిర్వహిస్తున్నాయో లేదో పరిశీలించుట, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇతర విధులను నిర్ణయించడం.